దట్ ఈస్ వాట్. ఎందుకు జనాల్లో ఈ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయట్లేదు? కొన్ని దశాబ్దాలుగా ఈ పగలు, కక్షలన్నీ మీరిందాక అన్నారు కదా! అప్పుడే గవర్నమెంట్ సరైన డెసిషన్ తీసుకొనుంటే మేబీ ఈ జనరేషన్ వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళేమో. సో, అప్‌కమింగ్ వాళ్ళ గురించన్నా ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ ఇన్ థాట్ ప్లేస్ మీరైతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు? ఇక్కడ ఒకటి ఏ బిజినెస్లో అయినా ఒక కంట్రీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్లో అయినా కూడా మనకు కొన్ని కట్ త్రోట్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇది మనకు ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం వస్తుంది, దీనివల్ల నాకు లాభం లేదు అని అనుకున్నప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకొని చేయాలి. అది కాశ్మీర్ మనది, మనం కాశ్మీర్ని వదిలిపెట్టుకోలేము. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ అన్ ఇల్లీగల్ ఆక్యుపైడ్ బై ది పాకిస్తానీస్. అండ్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో నేనై ఉంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మన వైపు మనం డైవర్ట్ చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్ని రకాల ప్రయోగాలు చేస్తాం. సూపర్. వాళ్ళకున్నటువంటి ముస్లిం కంట్రీస్ని ఏదైతే మోడీ గారు ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటి లోపల కూడా నా ఈజ్ ఎ డార్లింగ్, వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన మనిషి. సౌదీ, దుబాయ్ వీళ్ళన్నింటిలో కూడా డిప్లొమాటిక్ దానితోటి ఉన్న తర్వాత సో ఇంకా వాళ్ళ వైపు సింపతి వచ్చేలాగా చూడకుండా ఇమీడియట్గా స్ట్రైక్ చేయాలి. వాళ్ళ ప్రాబ్లం ఏమొచ్చింది, ఒక నలుగురు టెర్రరిస్ట్ చంపిపోతే మనం పట్టుకోలేకపోతున్నాం అనేది వచ్చింది. అది ఇట్ ఇస్ అ బిగ్ ఫారెస్ట్, మనకు కూడా కష్టమే, నేను ఒప్పుకుంటాను. బట్ అది ఏం మెసేజ్ ఇస్తుంది? ఒక నలుగురిని పట్టుకోలేకపోతున్నటువంటి కంట్రీ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏంటి, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి అనేది ఒక ఆర్డినరీగా సౌత్లో ఉన్నటువంటి నాకు కూడా కలగగలిగే అవకాశం ఉన్నప్పుడు మనకేం చేయాలంటే వీటన్నిటికంటే స్ట్రైక్ ఆన్ ద పాకిస్తాన్, స్మాష్ ఇట్.